విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వీఎంఆర్డీఏ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విశాఖ భవిష్యత్తును మార్చే మాస్టర్ ప్లాన్, భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మరియు ఇతర కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. విశాఖ మాస్టర్ ప్లాన్ విషయంలో గతంలో వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకమైన కొత్త ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. మాస్టర్ ప్లాన్పై ప్రజల నుండి సూచనలు, అభ్యంతరాల స్వీకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామని, ఫిబ్రవరి 9 నుండి మార్చి 10, 2026 వరకు గడువు ఉందని అధికారులు వివరించారు. అభ్యంతరాల స్వీకరణ ముగియగాని వీలైనంత త్వరగా తుది మాస్టర్ ప్లాన్ను విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. విశాఖ కాకినాడ పెట్రోలియం ఇన్వెస్ట్మెంట్ రీజియన్ VKP-CPIR పరిధిలోని ప్రణాళికలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే సమయానికి కనెక్టివిటీ రోడ్లు సిద్ధంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. నగరానికి, ఎయిర్పోర్ట్కు అనుసంధానం చేసే 7 ప్రధాన మాస్టర్ ప్లాన్ రహదారులను నిర్ణీత గడువులోగా జూన్ 2026 నాటికి పూర్తి చేయాలని సూచించారు. భోగాపురం నుంచి రాంబిల్లీ నేవల్ బేస్ వరకు ప్రతిపాదించిన సుమారు 90 కిలోమీటర్ల సెమీరింగ్ రోడ్డు పురోగతిపై చర్చించారు. ఇది నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే కాకుండా పారిశ్రామిక రవాణాకు కీలకం కానుంది. వీఎంఆర్డీఏ చేపట్టే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ప్రాజెక్టులపై సమగ్ర అధ్యయనం చేసి టెండర్లు పిలవాలని మంత్రి సూచించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో రాబోయే కొత్త ప్రాజెక్టుల ద్వారా ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేలా ప్రణాళికలుండాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.